శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన చేతులు జోడించి మరీ మీ మంచి కోసం చెప్తున్నామండి. జరిగేది ఇది. ఆలస్యం వద్దు. వీడియోలోకి వచ్చేద్దాం. అతిపెద్ద సమస్య ఎదురు కాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. మీరు చేసే ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలు, సమస్యలు సృష్టించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడుని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, దాని వలన ఒక చిన్న మిస్టేక్ వలన మీకు అవమానపరచడానికి యత్నిస్తారు. మీకు అతిపెద్ద సమస్య సృష్టించడానికి వారు యత్నిస్తున్నారు. మీరు చేసే ఏ పని ముందు అయినా సరే ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ అంశంలో జరిగిన మీ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో ఈ రోజున పెద్దదిగా కనిపిస్తుంది. ఈ రోజున మీరు అన్న చిన్న మాట కావచ్చు ఎదుటి వారిని చాలా వరకు బాధిస్తుంది. మీ యొక్క మాట విషయంలో, చేతల విషయంలో కాస్త అప్రమత్తంగానే ఉండాలి. అలాగే ఈ రాశి జాతకులు మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహితులను, బంధాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ఉండకపోవచ్చు. వీరి యొక్క స్వభావాన్ని బట్టి ఈ రోజున ఏమిటంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉన్న ఈ రోజున కాస్త మౌనంగా ఉంటారు. ఈ రోజున కొంచెం ఓర్పు ఎక్కువగా ప్రదర్శించాలి. ఈ రోజున కష్టం ఈ రూపంలో రాబోతూ ఉన్నది. ఈ యొక్క కష్టాన్ని పసిగట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఈ వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తుంది. అతి పెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అపరిచిత వ్యక్తుల వల్ల కూడా కష్టం కలగవచ్చు, మోసం జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు పాటించడం, మీ నోటిని అదుపులో ఉంచుకోవడం, ఎదుటి వారితో మాట్లాడే విషయంలో తప్పులు, ఒప్పులు తెలుసుకుని మాట్లాడడం, మీరు అనుకున్నది నిజమని నమ్మకపోవడం మంచిది. ఏదైనా విషయం మీ వద్దకు వస్తే అది నిజమని కాకుండా రెండవ కోణం నుంచి కూడా వినే ప్రయత్నం చేయండి. లేదంటే ప్రతికూల పరిస్థితులతో అభాసుపాలవుతారు. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాలు తప్పక పొందుకుంటారు. అయితే ఈ రాశి జాతకులు చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. ఒక సంబంధానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ ఈ అవకాశం మీ ముందుకొస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆగి ఆలోచించి ఆచితూచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోండి. కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల కూడా మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కావున కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని మీరు ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయండి. ఎవరైనా తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తే ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఆ యొక్క ఫోన్ కాల్ రీత్యా వచ్చిన విషయం గురించి 2 విధాలా ఆలోచించండి. లేదా మీరు మీకు అస్సలు ఇష్టలు కాదు అనుకుంటే ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం. ఈ ఫోన్ కాల్ ద్వారా ఒక పెద్ద సమస్య అయితే వస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.